విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఆర్టీసీ ఉద్యోగుల ఆసుపత్రి ప్రారంభమైంది. ఆసుపత్రిని రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఆర్టీసీ ఉద్యోగుల కోసమే 50 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చామని, అలాగే రాష్ట్రంలోని 45 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆర్టీసీ ఉద్యోగులకు అన్ని రకాల చికిత్సలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సుమిత్ర దావ్రా పాల్గొన్నారు. మన దగ్గర విద్యాధరిపురంలో 14 కోట్లు ఖర్చు పెట్టి 50 పడకల హాస్పిటల్ ఒకటి కన్స్ట్రక్షన్ పూర్తయింది. చిన్న ఈ ఇంటర్నల్ రోడ్స్ కానీ అప్రోచ్ రోడ్స్ కానీ ఉంది. ఒక 2 వీక్స్లో అది కూడా పూర్తి చేసి ఈ నెలలోనే విద్యాధరిపురంలో 14 కోట్లతో నిర్మించినటువంటి 50 పడకలు హాస్పిటల్ కూడా ఈ నెలలో ప్రారంభిస్తే కార్మికులకి వైద్యం పొందడానికి అనుకూలంగా ఏర్పడుతుంది. యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకొని చాలా ఇప్పటి వరకు ఒక 45 హాస్పిటల్స్కి మేము ఎన్పానల్మెంట్ చేసాం. అంటే ఏ కార్మికులైనా సరే ఈ 45 హాస్పిటల్లో వారు వైద్యం చేయించుకుంటే అది రీఎంబర్స్ చేసే సిస్టాన్ని ఈరోజు రాష్ట్రంలో పెట్టాం. కాబట్టి హాస్పిటల్స్ ఒకే దగ్గర పెద్దది ఉండవలసినటువంటి అవసరం లేదు. విశాఖపట్నం ఉంది, విజయవాడలో చేయొచ్చు, తిరుపతిలో చేయొచ్చు, రాజమండ్రిలో చేయొచ్చు.